రోజురోజుకి మనుషుల్లో మానవత్వం అయితే నశిస్తూ ఉంది. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీస్తూ, ప్రాణాలు తీసుకుంటూ పోతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక మంచి సినిమా అయితే రావడం జరిగింది. అదే 'కోర్టు' సినిమా. నిజ జీవితంలో కోర్టు సినిమాను తలపిస్తూ జరిగిన కథ ఇది. ఈ కథలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మన ఛానల్కు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, జనరల్గా ప్రేమ వివాహం అంటేనే పెద్దలు ఒప్పుకోరు, గొడవలు జరుగుతూ ఉంటాయి. సేమ్ ఇలాంటి ఘటనే తిరుపతి దగ్గరున్న నర్సింగాపూర్లో అయితే జరగడం జరిగింది. ఒకే ఊరికి చెందిన ఇద్దరు, నిఖిత, అజయ్ అనే ఇద్దరు మైనర్లు ప్రేమించుకోవడం అయితే జరిగింది. ఈ ప్రేమ వివాహంలో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఫోక్సో యాక్ట్ అయితే అమలు చేయడం జరిగింది. దగ్గర దగ్గర యువకుడిని ఒక 100 రోజులు సబ్ జైల్లో ఉంచడం జరిగింది. ఈ కేసు కనుక మనం పూర్తిగా పరిశీలించినట్టయితే ఎక్కడ మొదలైంది అనేది తెలుసుకుందాం. జనరల్గా వీరు చదువుకునే టైంలోనే అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది, అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అప్పుడే ప్రేమించుకోవడం జరిగింది. జనరల్గా ఏమైందంటే ప్రేమ వివాహంగానే పెద్దలు ఒప్పుకోరు, గొడవలు జరిగాయి. తర్వాత అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళు హౌస్ అరెస్ట్ చేసిన క్రమంలో వీళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు. వీరు వేరే ఊరికి వెళ్ళిన క్రమంలో వీరిని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో అయితే అప్పగించడం జరిగింది. ఎవరైనా ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఫోక్సో యాక్ట్ పడుతుందని, అసలు ఫోక్సో అంటేనే ఆ అబ్బాయికి తెలియలేదని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కోర్టు సినిమా అయితే వచ్చింది కదా, మనందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా ద్వారా మనందరికీ ఆ యాక్ట్ అంటే ఏంటి, దానికి ఉండే బలం అంటే ఏంటి అని తెలిసింది. ఈ అబ్బాయిని దగ్గర 100 రోజులు ఉంచిన తర్వాత అబ్బాయికి మధ్యలో కాంటాక్ట్ అయితే 8 నెలలు లేకుండా పోయింది. ఎప్పుడైతే ఈ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు అమ్మాయి కన్సీవ్ కావడం జరిగింది. ఒక అబ్బాయి నాటు వైద్యం ద్వారా అబ్బాయి ఇంట్లోనే ప్రసవించడం జరిగింది. ఎవరైతే ఈ నిఖిత అనే అమ్మాయి ఒక అబ్బాయికి జన్మనివ్వడం జరిగింది. మరుసటి రోజు ఉదయం అనుమానాస్పదంగా ఆ నిఖితకు పుట్టిన అబ్బాయి మాత్రం మరణించడం జరిగింది. ఇదంతా మనకు ఎవరి ద్వారా తెలిసిందంటే, ఎవరైతే ఈ మధ్య కాలంలో సబ్ జైలు నుంచి బయటకు వచ్చిన అజయ్ ద్వారా ఇదంతా తెలియడం జరిగింది. అయితే ప్రతిరోజు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ల ద్వారా ఈ అజయ్కి అయితే ఈ నిఖిత చెప్పేది ప్రతిరోజు. పూర్తి వివరాలు చూసుకుంటే అసలు అజయ్ మాటల్లో ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నుంచి లవ్ చేసుకున్నాము 3 years నుంచి. దాని తర్వాత ఇద్దరం కలుసుకొని 10thలో లేచిపోయి వెళ్ళిపోయినాం. ఆ అమ్మాయి 10thలో ఉన్నప్పుడు, నేను ఇంటర్లో ఉన్నప్పుడు, ఫైనల్లో ఉన్నప్పుడు లేచిపోయి వెళ్ళిపోయినాము. వాళ్ళమ్మ వాళ్ళు ఒక 4 రోజులు మా కోసం ఎంక్వైరీ చేసి వెతికి పట్టుకున్నారు. మళ్ళీ పట్టుకొని వచ్చి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినారు. దాని తర్వాత ఇద్దరు నా ఫ్యూచర్ పోతుందనేసి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అటు నుంచి మళ్ళీ నేను కొండ మీద పోయి జాబ్ చేసుకుంటా అటు ఉండిపోయినాను. ఆ అమ్మాయితో నార్మల్గానే మాట్లాడుకుంటా ఉన్నాను. మేము కాకపోతే అక్కడ కలిసి ఉన్నప్పుడు తనేమో ప్రెగ్నెంట్ అయిపోయింది. దాని తర్వాత 8 నెలలు ప్రెగ్నెంట్. ఎవరికి నాకు చెప్పుకోవాలా, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలా. 8 నెలల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది. ఇంట్లోనే డెలివరీ అయిందంట. ఆడకాడ ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలియదు. అంతే, నాకు బిడ్డ పుట్టిన విషయం తెలియదు. కొడుకు పుట్టాడంట. నాకు బిడ్డ పుట్టిన విషయం తెలియదు, ఏం జరిగిందో తెలియదు. నేను డ్యూటీకి బేసి వచ్చాను. అంతే, ఆ రోజు నైట్ నన్ను స్టేషన్కి తీసుకొని పోయినారు. ఏం జరిగిందని చెప్పలేదు. అటు నుంచి మళ్ళీ నేను సబ్ జైల్లోకి పోయినాను. 4 నెలలు సబ్ జైల్లో ఉండి రీసెంట్గా ఈ మధ్యనే వచ్చినాను. ఎవరైతే అమ్మాయి ఇక్కడ నిఖిత అయితే ఉందో వాళ్ళు మాట్లాడుకున్న మాటల్లో తెలిసిన విషయం ఏమిటంటే, ఆమె తినే అన్నంలో విషయం కలిపి చంపాలని అనుకుంటున్నారని చెప్పి నిఖిత అజయ్కి అయితే తెలియజేయడం జరిగింది. మామూలుగా వీళ్ళు చాట్ చేసుకున్నదంతా మా సామాజిక మీడియాలో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ రావడం అయితే జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత మరుసటి రోజు ఉదయం అనుమానాస్పదంగా మరణించడము, గంటల వ్యవధిలోనే ఆమె కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం అయితే జరిగింది. దీని విషయంలో అజయ్ ఒకటే కోరుకుంటున్నాడు, ఆ నిజాలు తెలుసుకొని వారికి కఠినంగా శిక్షించాలని అజయ్ అయితే కోరుకోవడం జరిగింది. జనరల్గా ఈ మధ్య కాలంలోనే ప్రేమ వివాహం అంటేనే జంకుతున్నారు. ఎందుకంటే అటు అబ్బాయి వారి తరపున కానీ అమ్మాయి వారి తరపున కానీ ఇద్దరిట్లలో ఎవరికైనా థ్రెట్ ఉండడము. ఈ మధ్య కాలంలో మనం చూస్తాం, పెద్దపల్లిలో ఒకరిని అయితే చంపడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే కాకుండా చాలా రోజుల క్రితం నుంచి ఇట్లా అబ్బాయిని అమ్మాయిని చంపుతూ ఉన్నారు. పరువు కోసం తమ కన్నపేగునే చంపుతున్న లోకంలా మారింది. ఈ ప్రేమ వివాహానికి హత్యన అనేది పూర్తిగా తెలియరావాల్సి ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.